రాజారెడ్డి ఏమన్నా పెద్ద జాతీయ నాయకుడా, స్వతంత్ర పోరాట సమరంలో పాల్గొన్నాడా? అతను చాలా మందిని మోసం చేసి పైకొచ్చి గన్ కల్చర్ చేసింది అతను. గాగుడింతంతోనే ఆయన రాజకీయ భవిష్యత్ అంతా సాగేటట్టుంది. ఆయన మీడియాలో కూడా ఎంతసేపు గంజాయి, గన్ను, గొడ్డలే ఈ తప్ప వేరేయే ఉండవు మరి ఈ గొడ్డల పార్టీ నాయకుడికి. నువ్వు 3 రాజధానులు అన్నావు, 11 రెడ్ అయ్యావు. 29లో ఇప్పుడు మావిగన్ అంటున్నావు, 0 రెడ్ అవుతావు. రోమన్ చక్రవర్తి ఇంట్లో కూర్చొని రోమ్ నగరం తగలాడుతుంటే పిడేలు వాయించుకునేవాడు. ఈ పిడేలు రాజా గత 5 ఏళ్ళు ఇంట్లో కూర్చొని ఆ పిడేలు వాయించుకుంటమే తప్ప రాష్ట్ర శ్రేయస్సు, రాష్ట్ర ప్రజలు, రాష్ట్ర అభివృద్ధి తెలియదు ఆయనకి. సార్, నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఆయన ప్రస్తావించినటువంటి కొన్ని అంశాలు ప్రస్తుతం బాగా చర్చాంశనంగా మారినటువంటి అంశం చూస్తూ ఉన్నాం. గొడ్డల పార్టీ మాది కాదు మీది అని చెప్పి మొత్తం దాని అంతా కూడా తెలుగుదేశం పార్టీ పైన వేస్తూ ఉన్నటువంటి సందర్భాలు చూస్తూ ఉన్నాం. ఏదైతే గతంలో జరిగినటువంటి మరిన్ని అంశాలను కూడా తెలుగుదేశం పార్టీకి, తెలుగుదేశం పార్టీ నాయకులకు ఆపాదిస్తూ ఆయన మాట్లాడినటువంటి విధానం నిన్నంతా కూడా కనబడినటువంటి పరిస్థితి ఏంటి, ఏం చెప్తారు సార్ మీరు? జగన్మోహన్ రెడ్డి గారికి మతి భ్రమించింది. ఏదో తప్పుడు అంశాల మీద అభియోగాలు మోపుతూ చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని అస్థిరపరచడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎందుకు? బోత్ కెన్ నెవర్ బి ఏ సేమ్. జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారికి చాలా తేడా ఉంది. నీ మావిగన్ను చూసి భయపడిపోయి చచ్చిపోయి దాక్కునేటువంటి పరిస్థితుల్లో లేరు. చంద్రబాబు నాయుడు గారు అలిపిరిలో జరిగినటువంటి క్లైమర్ మోన్స్లో తను ఎదుర్కొని బయటకు వచ్చినటువంటిది పరిస్థితి చూస్తే ఈ భూ ప్రపంచంలో ఎవ్వరు కూడా అట్లా ఎదుర్కొనే దమ్ము ధైర్యం ఉన్నటువంటి వ్యక్తి లేడు. నువ్వు మావిగన్ను, తోలు గన్నును తీసుకొచ్చి అవి టపాటపా పేలంగానే భయపడి దాక్కుంటున్నావు నువ్వు. రెండో అంశం ఏంటి? అసలు ఈ ప్రెస్ మీట్లు పెట్టడానికి కారణం ఏంటో తెలుసా? అమరావతి అనేది అగ్ర రాష్ట్ర రాజధానిగా ప్రపంచంలో వెలుగొందబోతా ఉంది. అసూయ, ద్వేషం, కక్ష, కార్పణ్యంతో జగన్మోహన్ రెడ్డి గారు నిన్న అభియోగాలు మోపటం జరిగింది. ఎవరిది గొడ్డల పార్టీ అన్న అంశంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, మా తాత రాజారెడ్డి చనిపోయినప్పుడు అధికారంలో ఉంది చంద్రబాబు నాయుడే, మా తండ్రి రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు ఆయన అధికారంలో ఉంది చంద్రబాబు నాయుడే, మా బాబాయ్ అధికారంలో చనిపోయినప్పుడు అధికారంలో ఉంది చంద్రబాబు నాయుడు. ఈ విధంగా వైఎస్ కుటుంబం పైన హత్యలు జరుగుతూ ఉన్నప్పుడు ప్రతిసారి కూడా చంద్రబాబు నాయుడే ఉన్నాడు. వీటన్నిటిని ఆధారంగా ఆలోచించవచ్చు ఎవరిది గొడ్డల పార్టీ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. అసలు ప్రభుత్వాలతో పనేముందండి? ఈ యొక్క రాజారెడ్డి ఫ్యామిలీకి ఫ్రాక్షనిజం చేసి పార్థసారథి అనేటువంటి వాళ్ళ బ్రదర్ని చంపేసి ప్రధాన నిందితుడు వాళ్ళ కుటుంబాన్ని మొత్తం కుప్పలు కూల్చేశారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. రాజారెడ్డి ఏమన్నా పెద్ద జాతీయ నాయకుడా, స్వతంత్ర పోరాట సమరంలో పాల్గొన్నాడా? అతను చాలా మందిని మోసం చేసి పైకొచ్చి గన్ కల్చర్ చేసింది అతను. ఎందుకు పెట్టకూడదు? వైనాట్ గొడ్డల పార్టీ? ఇప్పుడు వివేకానంద రెడ్డి గారిని మార్నింగ్ సాక్షి పేపర్లో హార్ట్ అటాక్ వచ్చింది అన్నారు. 10 గంటల తర్వాత అతన్ని గొడ్డలతో నరికారన్నారు. దస్తగిరి అనేటువంటి వ్యక్తిని అప్రూవల్గా మార్చి అతనికి డబ్బులు ఇచ్చి వీళ్ళందరి మీద చుట్టుకుంటుందేమో అని చెప్పి డైవర్ట్ చేసి అప్రూవల్గా మార్చి కేసు క్లోజ్ చేయడం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. నువ్వు అసలు రాజారెడ్డి కానీ ఇంకొక ప్రధాన అభియోగం చేసావు. అసలు ఫస్ట్ టైం ఈ భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర్ రెడ్డి గారు విమానంలో వెళ్ళి హఠాత్ మరణం చెందితే యాక్సిడెంట్లో నువ్వేం చెప్తున్నావంటే చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ముందు 3 రోజుల క్రితం నిన్ను రాజకీయంగా నేను రానీను అసెంబ్లీకి అన్నాడే కానీ అతన్ని భౌతికంగా హతమారుస్తాను అనలేదే. శవ రాజకీయాలు చేస్తుంది నువ్వు. శవం దొరక ముందు నేను సీఎం కావాలని తిరిగింది నువ్వు. ఏమంటారు? చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చేయరు? ఆ రిలయన్స్ అని చెప్పి నువ్వు అబద్ధాలు చెప్పి మళ్ళా జనాలు రెచ్చగొట్టి ఆ రిలయన్స్ ఆస్తులన్నీ ధ్వంసం చేసి కేసులు పెట్టించి ఆ తర్వాత మళ్ళా వాళ్ళని హక్కును చేర్చుకొని రిలయన్స్ కంపెనీ వాళ్ళకే రాజ్యసభ ఇచ్చావు నువ్వు. అంటే ఎంత దారుణమైనటువంటి నేర పూరితమైనటువంటి హత్యా నేరాలు చేసేటువంటి మనస్తత్వం నీకుంది. నేను రాజారెడ్డి గారిని, మా వాళ్ళందరినీ, వివేకానంద రెడ్డి గారిని చంపిన వాళ్ళని నేను ఎక్కడా చంపకుండా వదిలేశాను. నేనే గనక అయ్యుంటే అంటే ఏమవుతావు? జైలుకు పోతావు. అంటే నీకు చేయాలని ఉందా? అంటే అసలు ఈ మరణాల వెనుక ప్రధానంగా రాజశేఖర రెడ్డి మరణం వెనుక రిలయన్స్ వాళ్ళు ఉన్నారని చెప్పి అప్పట్లో రెచ్చగొట్టి ఆ సంస్థలపైన దాడులు చేసినటువంటి విషయం అందరికీ తెలిసిందే. దానికి ముందు రాజారెడ్డి హత్య జరిగినప్పుడు దాంట్లో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి సతీష్ రెడ్డిని ఆ రోజు అధికార ప్రతినిధిగా ఈరోజు పక్కన కూర్చోబెట్టుకుంటా ఉన్నటువంటి పరిస్థితి చూస్తాను. వివేకానంద రెడ్డి హత్య కేసులో నారాసుర రక్త చరిత్ర అని చెప్పి, తర్వాత గుండెపోటు అని చెప్పి, తర్వాత ఆయన ముఖ్యమంత్రి కాగానే నాకు సిబిఐ వద్దు అని చెప్పి ఈ విధంగా ప్రతి కేసులోనూ ఆయన తప్పించుకుంటూ బయటకు వస్తూ ప్రతి కేసులో ఉన్నటువంటి నిందితులను కూడా ఈయన పక్కన చేర్చుకుంటా ఉన్నటువంటి
పరిస్థితుల్లో ఇవన్నీ మర్చిపోయి ఈరోజు ఆయన పరిస్థితి ముందుకు వచ్చి చంద్రబాబు నాయుడు గారికి వీటికి సంబంధం ఉందని చెప్పి ఎలా మాట్లాడగలుగుతా ఉన్నారు? గతంలో ఆయన చేసినటువంటి అంశాలను ఎలా మర్చిపోతా ఉన్నారు? ఇక్కడ ప్రధానంగా మనం చర్చించాల్సింది ఏంటంటే ఇవన్నీ అభియోగాలు మోపాడు కదా. గత 5 సంవత్సరాల్లో అతను పరిపాలన చేసినప్పుడు ఆ కేసులన్నీ కూడా నీరు గార్చేసి చెల్లెల్ని అమ్మని షర్మిల గారిని ఇద్దరు చెల్లెళ్ళని రోడ్డు మీద పడేసారు, కట్టుబట్టలతో బయటికి పంపించాడు. ఈయన నీతి నిజాయితీల గురించి చెప్పటం దెయ్యాలు వేదాలు వల్లిచ్చినట్టుగా ఉంది. 2 డాక్టర్ సుధాకర్ని ఎవరు మర్డర్ చేశారు, సుబ్రహ్మణ్యం గారిని ఎవరు మర్డర్ చేశారు. ఇంకొక విషయం, బాలకృష్ణ గారు టపా కాల్చారనే నేపథ్యంలో మీ నాన్న సేవ్ చేశాడని చెప్పి గవర్నమెంట్లో మీరు ప్రచారం చేసుకున్నారు కదా. అంటే దోషుల్ని ఒకవేళ కాల్చిన వాళ్ళని, మర్డర్లు చేసిన వాళ్ళని, మానభంగాలు చేసిన వాళ్ళని అంటే మీరు రక్షించారనమాట. దాన్ని చెప్పండి. ఇక్కడ పరిటాల రవి విషయంలో నువ్వు హత్య చేసి మీ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కూడా సిబిఐ వేయించుకొని సొంతగా వాడుకొని నిర్దోషిగా బయటకు వచ్చారు కదా. అంటే హౌ యు ఆర్ మేనేజింగ్ ది థింగ్స్ బోత్ కెన్ నెవర్ బి ఏ సేమ్. నీవే ఆ లక్షణాలు కలిగినటువంటి ఫ్రాక్షన్ రాజకీయాలు చేసేటువంటి తత్వం నీలో మెండుగా ఉంది మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారిని జైలుకి పంపించింది నువ్వు కాదా? తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీదకి దాడి చేయించింది నువ్వు కాదా? కార్యకర్తలని హతమార్చాలని ఇళ్ల మీద దాడి చేయించింది నువ్వు కాదా? గన్నవరంలో పార్టీ కార్యాలయం తగలబెట్టించింది నువ్వు కాదా? ఈ రాష్ట్రంలో విధ్వంసాన్ని సృష్టించి మంటలు మండించింది నువ్వు కాదా? ఇవన్నీ నీ నేర ప్రవృత్తికి నిదర్శనాలు. ఇవి మానుకుంటే కనీసం జనం ఒక 3 సీట్లు 4 సీట్లు ఇవ్వడానికి సిద్ధపడతారు. లేకపోతే నీ పార్టీ కోకట్ట వీళ్ళతో కూడా పీక్కొని పారిపోవాల్సింది ఆంధ్రప్రదేశ్ నుంచి. దీంట్లో మళ్ళీ వంగవీటి రంగా గారి హత్యను కూడా తీసుకురావడం జరిగింది. ఆ టైంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, దాడి జరుగుతూ ఉంటే చూస్తూ ఉండిపోయాడు, కావాలని చెప్పి నరికి చంపించారు అని చెప్పి కూడా మాట్లాడుతూ ఉన్నారు. రంగా గారు చనిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాదండి, జగన్మోహన్ రెడ్డి తన స్వయంగా మాట్లాడాడు కదా. ఆయనకి మతి భ్రమించింది. ఒకసారి చరిత్ర రీకన్స్ట్రక్ట్ చేసుకోమనండి. దశరథని, మల్లెల బాబిజ్జీని ఇవన్నీ కూడా వీళ్ళే చేయించారని అభియోగాలు మోపుతున్నాడు కదా. నేను చెప్తా, గులకరాయి, కోడికత్తి ఎలక్షన్స్ ముందు జైలుకి వెళ్ళటం, లక్షల కోట్లు కాజేయటం, అదేవిధంగా వివేకానంద రెడ్డి గారిని 2019లో బిఫోర్ ఎలక్షన్స్ సింపతి కోసం మర్డర్లు చేయటం గొడ్డల పార్టీ పెట్టుకొని, ఇవన్నీ ఎవరు చేయించారు నాన్న? జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఒక ఏలు ఇట్టా చూపిస్తే 4 ఏళ్ళు నీ ఏపు చూపిస్తా ఉన్నాయి. అట్ ద సేమ్ టైం బోత్ కెన్ నెవర్ బి ఏ సేమ్. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి నీకు చాలా తేడా ఉంది, అర్థమైందా? ఇక్కడ అభివృద్ధి 53 లక్షల వేల కోట్ల రూపాయలతో అమరావతిలో పనులు జరుగుతూ ఉన్నాయి. 2028కి అద్భుతమైనటువంటి రాజధానిగా ఏర్పడబోతా ఉంది. 5,000 ఎకరాల్లో పెద్ద ఎయిర్పోర్ట్ కట్టబోతా ఉన్నారు. అది సెల్ఫ్ సస్టైనబిలిటీ కలిగినటువంటి అమరావతి. ఇతనికి ఆ భాష అర్థం కావట్లేదు. ఈజ్ డూయింగ్ ది బిజినెస్, స్పీడ్ బిజినెస్, సెల్ఫ్ ఫైనాన్సింగ్ సిస్టమ్. దాన్ని సంపాదించుకుంటూ తను నిర్మించుకుంటూ తాను ఉనికిని కాపాడుకుంటూ ఈ దేశానికి, ఈ సమాజానికి కంట్రిబ్యూట్ చేసేటువంటి పెద్ద ప్రాజెక్ట్ అది. అతనికి తెలియకుండా అసూయ, ద్వేషం, కక్షా కార్పణ్యాలతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ ఈ నేపథ్యంలో రంగా గారిని చంపారు అనేటువంటిది కొత్త అంశాన్ని లేపాడు. దానివల్ల మీకు తెలియదేమో, మీ పార్టీలో ఉన్న వాళ్ళకే ఆపాదింపబడుతుంది. ఇక్కడ ఫ్రాక్షన్ రాజకీయాలు, హత్యా రాజకీయాలు విజయవాడలో అందరికీ తెలుసు. వాడి సినిమాలు వచ్చినాయి, రక్త చరిత్రలు వచ్చినాయి, వంగవీటి అని వచ్చినాయి, చాలా సినిమాలు వచ్చినాయి విజయవాడ. అసలు 40 సంవత్సరాలు విజయవాడ అభివృద్ధి కాకుండా ఉండటానికే ఈ హత్యలన్నీ కారణం. దాన్ని చేసిన వాళ్ళు ఈ రోజున డైవర్ట్ అవటం కోసం ప్రెస్ మీట్లు పెట్టి ఏదో అంశాలని ప్రెస్సుల్లో మాట్లాడుతూ పులిని చూసి నక్కబాత పెట్టుకున్నట్టుగా, గుమ్మడికాయల దొంగ ఎవడంటే భుజాలు దౌడుకున్నట్టుగా ఉలిక్కిపాటుతో ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు. ఎవరైతే దేవినేని ఫ్యామిలీ ఉందో, వంగవీటి ఫ్యామిలీ, ఇద్దరి మధ్య ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి ప్రపంచానికి తెలిసినటువంటి ఓపెన్ సీక్రెట్. దాంట్లో ఇప్పుడు నీ పార్టీలోనే ఉన్నారు కదా రంగా గారిని హత్య చేసిన వాళ్ళు. మరి వాళ్ళని పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయట్లేదు? రంగా గారి మీద మీకు అంత ప్రేమ అభిమానాలు ఉంటే, అర్థమైందా? అప్పుడు మీ నాన్నగారు రంగా గారితో ఉంటూ, ఇటు దేవినేనితో కూడా ఉంటూ, వీళ్ళకి టిక్కెట్లు ఇస్తూ వాళ్ళకి టిక్కెట్లు ఇస్తూ, రెండు వైపులా సమన్వయం చేసుకోవటం కోసం రాజకీయంగా అటు ఇటు కన్ను కొట్టాడు. అవన్నీ తెలియదా? చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేపిస్తారు? చంద్రబాబు నాయుడు గారికి రంగా గారికి సంబంధమే లేదు. విజయవాడలో ఫ్రాక్షనిజాన్ని, హత్యా రాజకీయాలను అణిచివేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉండారంటే చంద్రబాబు నాయుడు గారు, అన్నగారు ఎన్టీఆర్ గారు. అదేవిధంగా
పాత బస్తీ హైదరాబాద్లో కూడా అక్కడ ఉన్నటువంటి ఏది బ్రహ్మాండమైనటువంటి ఫ్రాక్షనిజాన్ని మొత్తాన్ని కూడా క్లోజ్ చేసింది చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీఆర్ గారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా రాయలసీమలో ఫ్రాక్షనిజాన్ని మొత్తాన్ని కూడా ఉక్కుపాదంతో నెట్టేశారు. కలబడ్డారు, కిలబడ్డారు, బుల్డోజ్ చేశారు, తొక్కారు, నొక్కారు, నారా తీశారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని క్లోజ్ అయిపోయినాయని భయంతో వాళ్ళ జోగి రమేష్ లాంటి వాళ్ళు లిక్కర్ స్కాములు ఇరుక్కుపోయి అరెస్టులు అయిపోతున్నారు. మా వాళ్ళందరూ కూడా జైలుకి వెళ్ళిపోతున్నారు. పార్టీకి అధికారంలోకి రాదని చెప్పి రకరకాల చిలవల పొలవలుగా ఈ రోజు నా పోలవరం గురించి ఏదో మాట్లాడతాడు. నువ్వు కదా అయ్యా 28,000 కోట్ల రూపాయలు రావాల్సి ఉంటే కేంద్రంతో నువ్వు లాలూచీపడి అది జాతీయ ప్రాజెక్టు కాకుండా 18 లక్షల కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించుకొని అక్కడ ఉన్నటువంటి గిరిజనులకి వాళ్ళు ఉన్నటువంటి అందరికి ప్యాకేజీలు ఇవ్వకుండా చేయడం కోసం గ్రావిటీ తగ్గించింది నువ్వు కాదా 42కి 46 నుంచి. అంటే దానివల్ల అమరావతి ఏమైపోయింది, అక్కడ బీటలు వారింది, డయాఫ్రమ్ వాల్ మొత్తం కూడా పోయింది, సరైనటువంటి నాణ్యమైనటువంటి కన్స్ట్రక్షన్స్ లేవు. నువ్వు అంతా చేసింది 1000 కోట్లు దోచేసుకోవటం కోసమే కదా. నువ్వు నాడు నేడు అన్నావు, బడి పిల్లలు సొమ్ము తినేసి కడతానని చెప్పి మీ వాళ్ళందరికి దోచిపెట్టావు కదా. ఇళ్ళు కట్టిస్తానని చెప్పావు, తోపుర్తి ప్రకాష్కి కాంట్రాక్ట్ ఇచ్చావు, 1,00,000 కోట్ల రూపాయలు దోచేసుకున్నాడు. అవన్నీ అక్కడ పేదవాడికి ఇళ్ళు లేవు, పాళ్ళు లేవు, చట్టుబండలు లేవు, అడవుల్లో కట్టారు, అంతా పారిపోయారు, దాంట్లో స్కామ్లో ఇరుక్కున్నారు. ఇక మీరు రాష్ట్రంలో చేసినటువంటి అభివృద్ధి ఏంది, 3,75,000 కోట్లు DDP నాన్ DDP కింద మీరు డైరెక్ట్ కొట్టేసి అప్పులు కుప్పగా చేశారు ఈ రాష్ట్రంలో. అదే చంద్రబాబు నాయుడు గారు 3,75,000 కోట్ల రూపాయలు అప్పులు చేసినప్పటికి కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, ADA బ్యాంక్ కానీ, అదే వరల్డ్ బ్యాంక్ కానీ అప్పులు ఇవ్వటానికే ఉంది. కానీ అప్పులు ఇచ్చినటువంటి నేపథ్యంలో మౌలిక సదుపాయాలు కూడా కల్పించాలా. అదే సేమ్గా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాడు చంద్రబాబు గారు. మీరు మౌలిక సదుపాయాలు కల్పించకుండా అప్పులు చేసి పప్పు కూడి తిన్నారు. దీనివల్ల రాష్ట్రం కుంటుపడిపోయింది. దీన్ని తేడా తెలుసుకుంటే బాగుంటుంది నాన్న జగన్మోహన్ రెడ్డి గారు. ఇక నువ్వు ఏదైతే అనుకుంటా ఉన్నావో చాలా అంశాల్లో నువ్వు ప్రస్తావన చేశావు, అవన్నీ కూడా ట్రాష్. ఇద్దరు ఒకటి కాదు. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, ఇదే సందర్భంగా ఆయన మాట్లాడితే ఏదైతే గతం మొత్తం కూడా తోగుకుంటూ వచ్చాడు. నిన్న దాదాపుగా 1:40 ప్రెస్ మీట్ పెట్టి గతంలో జరిగినటువంటి అంశాలన్నింటినీ కూడా తెలుగుదేశం పార్టీ పైన ఆపాదిస్తూ తీసుకొచ్చినటువంటి సందర్భం చూస్తా ఉన్నాం. ఏదైతే నందమూరి హరికృష్ణ గారు చనిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి కేటీఆర్తో లాలూచి పడ్డారు, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి కేటీఆర్తో పొత్తు గురించి మాట్లాడారు, శవ పక్కన శవ రాజకీయం చేశారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇదే ఆరోపణ జగన్మోహన్ రెడ్డి పైన కూడా ఉన్నటువంటి పరిస్థితి. తండ్రి శవం ఇంకా ఇంటికి కూడా రాకముందు తండ్రి శవం అడవి నుంచి ఎక్కడ బాడీ ఉందో కూడా తెలియనప్పుడు ఆయన సంతకాలు సేకరించారు అని చెప్పి ఇప్పటికీ కూడా అనేక గొంతులు దాని గురించి మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భంలో ఆ విషయాన్ని ప్రస్తావించకుండా హరికృష్ణ గారు చనిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు పొత్తు గురించి మాట్లాడారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి అంటే దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే రాజకీయ పరిణతి చెందినట్టుగా లేడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఒక ఇద్దరు రాజకీయ నాయకులు, హరికృష్ణ గారు చనిపోయారు, దానికి అంశాల్లో వెళ్తారు, కూర్చున్నప్పుడు కలిసినప్పుడు రకరకాలుగా రాజకీయ అంశాల్లో కోణాల్లో మాట్లాడుతూ ఉంటారు. దాంట్లో రాష్ట్ర అభివృద్ధి కోసం లేకపోతే రాజకీయాల కోసం మాట్లాడటంలో తప్పేంటి? అది యోగక్షేమాల గురించి మాట్లాడటం కానీ అవి ఏం మాట్లాడాడో ఇతనికి తెలియదు కదా, దాన్ని అట్లా ఆపాదించావు నువ్వు. నీ అంశం అయితే స్పష్టంగా తెలుసు కదా. పావురాల గుట్టలో ముక్కలైపోయినటువంటి నీ తండ్రి శవాన్ని ఎతుకుతున్నటువంటి నేపథ్యంలోనే ఆ శవం దొరకక ముందే రోసీ గారిని ముఖ్యమంత్రి చేయకూడదు, నన్నే ముఖ్యమంత్రిని చేయాలని కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి సోనియా గాంధీ గారితో తగాదా పెట్టుకొని మీ అమ్మని తీసుకొని పోయి సంతకాల సేకరణ చేసి నువ్వు గందరగోళం చేయలేదా? అందుకు కదా వాళ్ళు పార్టీ నుంచి నేను బయటికి వెళ్ళమంది. నగ్న సత్యం, అందరికీ తెలిసినటువంటి విషయం, ఇది ఓపెన్ సీక్రెట్. సో నువ్వు చేసే అభియోగాలకి స్టాండే లేదు. నువ్వు క్లోజ్ చేసుకో మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు 3 రాజధానులు అన్నావు, 11 రెడ్ అయ్యావు. 29లో ఇప్పుడు మావిగన్ అంటున్నావు, 0 రెడ్ అవుతావు. అసలు మావిగన్ అంశం పైన చంద్రబాబు నాయుడు భయపడతా ఉన్నాడు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా మావిగానికే మద్దతు ఇస్తా ఉన్నారు అంటున్నాడు. పిచ్చోడి చేతిలో రాయి ఇస్తే ఏమవుద్ది? పిచ్చోడి చేతికి మీడియా, పిచ్చోడు ఏం మాట్లాడతాడు? పిచ్చి మాటలన్నీ మాట్లాడుతున్నాడు. గన్ కల్చర్ అనేది అతని కల్చర్, అదే అందుకనే మావి గన్ అని పెట్టాడు దాని పేరు కూడా. అసలు అర్థం పర్థం లేనటువంటి మావి గన్ ఏంది అసలు? మావి గన్ అంటే దానికి అర్థం చెప్పమానండి. గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం ఉంది. గన్ ఏంటి అంటే నీ యొక్క మనసు అంతా కూడా కిమ్, జర్మన్లో కిమ్ ఉండాడు, నీ అంతా కిమ్, నో పెన్ ఓన్లీ గన్. సేమ్ టు సేమ్ జగన్, నువ్వు కిమ్ లాంటివాడివి. అంటే నీకు ఎప్పుడు గన్ కల్చరే కావాలా, అది మనసులో ఉంటుంది కాబట్టి 24 గంటలు మావి గన్ అని పేరు పెట్టావు. అది ఎవ్వడు యాక్సెప్ట్ చేయట్లేదు, అది అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. మీ వాళ్ళే, మీ పార్టీ వాళ్ళే, మీ శ్రేణులే. ఏంది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని మొత్తం భూస్థాపితం చేసేసాడు, మావి గన్ అని చెప్పాడు అని చెప్పేసి జనమంతా కూడా తిరుగుబాటు చేస్తున్నారు. పార్టీ వాళ్ళు కూడా తిరుగుబాటు చేస్తున్నారు, చెప్పలేక గుసగుసలు ఆడుకుంటున్నారు. సో నీ పార్టీలో కూడా నీకు ఏమీ మద్దతు లేదు.
క్లోజ్ చేసుకో మావిగన్ అనేది. అన్న నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడుతూ అనేక సార్లు తెలుగుదేశం పార్టీ గొడ్డల పార్టీ అని చెప్తా ఉన్నారు. గత 5 సంవత్సరాల్లో ఎక్కువ దాడులు జరిగినాయా, ఎక్కువ హత్యలు జరిగినాయా, లేదంటే గత 2 సంవత్సరాల్లో ఎక్కువ జరుగుతా ఉన్నాయి? అసలు ఎవరిది గొడ్డల పార్టీ? హత్యా రాజకీయాలు, హత్యలు, మానభంగాలు, దోపిడీలు. మనం 11,000 ఎకరాలు దళితుల భూములు, పంట పండిన భూములు లాక్కున్నారే గత 5 ఏళ్లలో, గత ప్రభుత్వంలో. మనం చూసాం యువతని గంజాయికి, బాబాయిని గొడ్డలకి. మన్న ఈ మధ్య మావి గన్ అంటే గాగుడింతానికి కట్టుబడి ఉన్న జగన్మోహన్ రెడ్డి. జా ఎందుకు పెట్టారో గానీ జగన్మోహన్ రెడ్డి అని పెట్టాల్సింది జగన్మోహన్ రెడ్డి అని పెట్టారు. ఈ గాగుడింతంతోనే ఆయన రాజకీయ భవిష్యత్ అంతా సాగేటట్టుంది. ఆయన మీడియాలో కూడా ఎంతసేపు గంజాయి, గన్ను, గొడ్డలే, ఈ తప్ప వేరే ఉండవు. మరి ఈ గొడ్డల పార్టీ నాయకుడికి చంద్రబాబు గారి గురించి మాట్లాడుతున్నాడు. ఏంది చంద్రబాబు గారి గురించి? ఆయన ఎప్పుడు ఒకడి మీద ఎటువంటి నిస్వార్థపరుడైన, ఏ విధమైన స్వార్థం ఉండదు. అతని పరిస్థితి పెద్ద ఆయన ఒకటి ఆయన 75 ఏళ్ళు, 50 ఏళ్ళ రాజకీయ జీవితంలో, 50-60 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఏ రోజు ఇదిగో ఈ తప్పు చేశాడని ఎంచి చూపించగలిగిన ఒక్కడు లేడు. అందుకనే ఈ రాష్ట్రంలో ఇప్పటికి భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు చంద్రబాబు నాయుడు గారినే చూస్తూ ఉంటారు. రాజకీయ నాయకుడు అంటే ఆయన ప్రజా శ్రేయస్సు కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడే ఆ యొక్క కమిట్మెంట్ ఉన్న లీడర్ ఎవరంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారే. ఆయనకి 75 ఏళ్ళు కాదు, ఆయనకి 25 ఏళ్ళే అని లెక్కేసుకోవాలి. ఎందుకంటే ఆయన వయసు పెద్దదే, కానీ ఆలోచన విధానం చిన్నపిల్లలు, మరి యువత ఎట్లా ఆలోచిస్తుందో ఆయన అట్లా ఆలోచిస్తారు. అసలు ప్రధానంగా ఇది రెండోసారి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు వయసు గురించి మాట్లాడటం, లేదంటే ఆయన వయసు గురించి ప్రస్తావించడం ఇది రెండోసారి. గతంలో ఒక ప్రెస్ మీట్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి 73-74 సంవత్సరాలు వచ్చాయి, ఇంకో 2 సంవత్సరాలు పోతే 75 సంవత్సరాలు వస్తాయి, ఇక ఆయన పని అయిపోతుందని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తి ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి గురించి ఇదే విధంగా ప్రస్తావించడం మాట్లాడుతూ అసలు 75 ఏళ్ల వయసులో చంద్రబాబు నాయుడు గారు పనిచేసిన విధానానికి, లేదంటే 45-46 సంవత్సరాల వయసులో జగన్మోహన్ రెడ్డి పనిచేసినటువంటి విధానానికి డిఫరెన్స్ ఏం చెప్తారండి? అసలు వయసుతో చంద్రబాబు నాయుడు గారి వయసుకి, ఆయన రాజకీయానికి, ఆయన ఆరోగ్యానికి ముడేయటం అంటే ఏంటి? ఇప్పుడు నీకు ఎట్లా ఉంటుందంటే, గత 5 ఏళ్ళు రోమన్ చక్రవర్తి ఇంట్లో కూర్చొని రోమ్ నగరం తగలాడుతుంటే పిడేలు వాయించుకునేవాడు. ఈ పిడేలు రాజా గత 5 ఏళ్ళు ఇంట్లో కూర్చొని ఆ పిడేలు వాయించుకోవటమే తప్ప రాష్ట్ర శ్రేయస్సు, రాష్ట్ర ప్రజలు, రాష్ట్ర అభివృద్ధి తెలియదు ఆయనకి. చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే ముందు వయసుతో పనున్నదన, వయసు కాదు కావాల్సింది జ్ఞానం కావాలి. ఎట్లా చేయాలనే తపన ఉండాలి. అంతేగాని ఎట్లా దోచుకోవాలనే తపన ఉన్న నీకు, ఎట్లా అభివృద్ధి చేయాలనే తపన ఉన్న ఆ పెద్ద ఆయనకి చాలా తేడా ఉంటుంది. ఆయన 75 సంవత్సరాలు, ఇంకా 75, 73 వచ్చినాయి, 75 వచ్చినాయి, 80 అని అంటున్నారు మీరు. 100 ఏళ్ళు వస్తాయి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటాడు. నీకు 70 ఏళ్ళు వస్తాయి, నీ పరిస్థితి నీకు తెలియదు, నీ కాళ్ళు చేతులు ఆడతాయో ఆడవో కూడా తెలియదు. నీకు ఆయనకి ఉన్న తేడా అది గుర్తుపెట్టుకో. ఆయనకు 100 ఏళ్ళు అయినా సరదాగా ఇదిగో ఇట్లాగే ఉంటుంది, ఆయన గొంతు ఇట్లాగే ఉంటుంది, నువ్వు వింటా ఉంటావు, ఆయన మీటింగ్లు వింటా ఉంటావు, జనాలు వచ్చి వెళ్తా ఉంటారు. రాష్ట్రంలో ఆ ఇండస్ట్రీ వచ్చింది, ఈ ఇండస్ట్రీ వచ్చిందని చెప్పుకుంటా ఉంటారు చంద్రబాబు నాయుడు గారు. అది అంతేగాని ఇంట్లో కూర్చొని ఆలోచిస్తా 4 గోళ్ల మధ్య ఉంటే తెలీదు రాష్ట్రం ఎట్లా ఉంది ఏంటనేది. రాష్ట్ర ప్రజల్లోకి వెళ్తే ముఖ్యమంత్రిగా చూసాం. ఈ రోజు ఆయన రోజుకు ఒక నియోజకవర్గంలో, రోజుకు ఒక ప్రాంతం ఏం చేయాలి, ఆ ప్రాంతానికి ఏం కావాలి, ఏం తేవాలి, ఎక్కడి నుంచి తేవాలి, రాష్ట్ర కేంద్రాన్ని ఏం అడగాలి, ఏం తీసుకొచ్చి ఏ ఇండస్ట్రీ పెట్టాలి. నువ్వు గత 5 ఏళ్ళు ఎక్కడ తిరిగావా? అసలు రాష్ట్రాన్ని ఎక్కడన్నా చూసావా? ఈ రాష్ట్ర సరిహద్దులు తెలుసా? గత 5 ఏళ్ళు నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత నువ్వు నడిచావు పాదయాత్రని, దోచుకోవటానికి ఎక్కడెక్కడ వనరులు ఉన్నాయో చూసి 5 ఏళ్ళ ఇంట్లో కూర్చొని మొత్తం లాక్కొని దాచేసుకున్నామేమో. అవి కూడా ప్రజలు బయటికి తీపిస్తారు, కంగారేం వద్దు. 11 కాదు, 1 కూడా రాబోయే రోజుల్లో ఉండదేమో. జగన్మోహన్ రెడ్డి ఇంకెప్పుడు చంద్రబాబు గారి గురించి ఎప్పుడు అట్లా మాట్లాడకూడదు. మాట్లాడితే ఆకాశం మీద ఉమ్మూస్తే అది నీ మొహానే పడిద్ది కాబట్టి తుడుచుకోవటానికి రెడీగా ఉండు. గతంలో జై జగన్ అనలేదని చెప్పి మార్చర్లో తోట చంద్రయ్యని ఏ విధంగా చంపేశారు, ఏ విధంగా నరికారనేది అందరికీ తెలిసినటువంటి విషయం. లేదంటే డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని ఏ విధంగా హత్య చేశారనేది అందరికీ తెలిసినటువంటి. ప్రవీణ్ని మద్యం గురించి అడిగినందుకు ప్రవీణ్ ప్రకాష్ అనే వ్యక్తిని ఏ విధంగా చంపారనేది అందరికీ తెలిసినటువంటి. ఇవన్నీ మర్చిపోయి చంద్రబాబు నాయుడు హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తున్నాడు, చంద్రబాబు నాయుడు హత్య రాజకీయాలు చేస్తూ ఉన్నాడు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి పైన చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అంటే మా తాతగారు చనిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు, మా తండ్రి గారు చనిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు, మా బాబాయ్ చనిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు అని చెప్పి చంద్రబాబు నాయుడుకి ఆపాదిస్తూ మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? ఎలా చూడొచ్చు అన్నది? మా దళితులు 220 మంది చనిపోయారు. నువ్వేగా ముఖ్యమంత్రి, నువ్వేగా అనంతబాబుని, నీ పక్కన తిరిగేవాడు అనంతబాబు అని ఉన్నాడే, వాడు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని తీసుకెళ్లి ఇంట్లో పడేశాడే, నేనే చంపానని. ఏంటది? దాన్ని ఏమంటారు? 11,000 ఎకరాలు పొలాలు దోచేసుకున్నారే, ఏమంటారు దాన్ని? ఏ రాజకీయం అంటారు? మానభంగం చేశారే మరి ఆడపిల్లల్ని రాష్ట్రంలో గత 5 ఏళ్ళు, దాన్ని ఏమంటారు? దాని గురించి ఒకసారి చెప్పు. తెలుగుదేశం పార్టీ కార్యకర్త ముసలాయి మీద చంద్రయ్య గారి మీద గొడ్డలు పెడితే జై తెలుగుదేశం అన్నాడు కానీ జై జగన్ అని ఎట్లా అంటారు? అనాలనే మనసు ఉండాలి. అంటే తెలుగుదేశం పార్టీ అంటే ఏంటో తెలుసుకోవాలి. రాష్ట్ర ప్రజలు 5 కోట్ల ఆంధ్రులు ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉంది కాబట్టే మన రాష్ట్రం ఇంకా ఇట్లా ఉంది అని
ఆలోచిస్తున్నారు. అది తెలియని జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నిన్న ఎన్నో సంవత్సరాల తర్వాత నిన్న బయటకు వచ్చినట్టున్నాడు. మీడియా అంతా మీడియా కనపడేసరికి ఎంతసేపు మాట్లాడాడు ఏమో కానీ చాలా విషయాలు మాట్లాడుకొని 40 నిమిషాలు ఆఖరికి ఎప్పుడు అచ్చక్కటి అంటాడు. అది ఏం చెక్కటో తెలియదు, ఏమిటో తెలియదు. అది నవ్వు అంటాడు, అది నవ్వో ఏడుపో కూడా తెలియదు. కరెక్ట్గా చూడండి, అతను ఏడుస్తున్నట్టు ఉంటుంది, నవ్వినట్టే ఉండదు. అది ఆయన కర్మ. అసలు చివరిగా అన్న జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అంశాన్ని మరోసారి ప్రస్తావించాడు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజలు కూడా మావిగన్కే ఇంకా మద్దతు ఇస్తూ ఉన్నారు. మావిగన్ పేరు వింటే చంద్రబాబు నాయుడు గారు భయపడుతున్నారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి నిజమేనా? మావిగన్ ఏంటండి, ఆంధ్ర రాష్ట్రం, అమరావతి రాజధాని, సిఆర్డీఏ పరిధి ఎక్కడ దాకా ఉంది? బందర్ దాకా ఉంది. చూసుకోమను ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయో. నిజంగానే ఆయన ఈ నియోజకవర్గాలన్నిటి పరిధిలో ఎస్సీ కాన్స్టిట్యున్సీస్ ఎన్ని ఉన్నాయి అమరావతి రాజధానిలో? అసలు అమరావతి రాజధాని ఒక ఎస్సీ నియోజకవర్గం. ఏంది వీళ్ళు చెప్పేది? మావి గన్ను, ఆ గన్ను, ఈ గన్ను, పక్కన ఇడుగు యువతలకు వస్తే నందిగా ఉంది, రేపల్లె. ఏంటి ఇదంతా సంతనూతలపాడు? ఇవన్నీ ఎక్కడున్నాయి? ఇవన్నీ రాజధాని పరిధిలో ఉన్నాయి. పత్తిపాడు ఇవన్నీ ఎక్కడి? ఇవన్నీ ఎస్సీ కాన్స్టిట్యున్సీస్. పామారు దాకా, పామారు నియోజకవర్గం కూడా ఉంది సిఆర్డీఏ పరిధిలో. ఇంకేం కావాలి? అది రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే వాళ్ళు ఆలోచించి అన్ని వర్గాలు కలిసి ఉన్న ప్రాంతాన్ని ఎన్నుకున్నాడు. కాబట్టే ఈరోజు అమరావతి మీద మనం చూసాం. భారతదేశంలో ఒక పార్లమెంట్లో ఒక బిల్లు ప్రవేశపెట్టి రాజధానికి బిల్లు తీసుకొచ్చిన ఘనత మరి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఒక అమరావతి రాజధానిగా బిల్లు తీసుకొచ్చారు. నువ్వు నీ నియోజకవర్గంలో నీ జడ్పీటీసీనే గెలవలేని నువ్వు మాట్లాడుతున్నావు అంటే మావిగన్ గురించి. ముందు కడపలో నువ్వు చేయాల్సిన అభివృద్ధే చేయలేకపోయావు. నువ్వు దోచుకున్నాయి కూడా బయటకు వస్తున్నాయి. మాధవి గారు అన్నీ తీసుకొస్తుంది. ముందు ఆవిడ దగ్గరికి వెళ్ళి తప్పు అయిపోయిందని అన్న మెచ్చుకో. మరి ఆ చక్కటి ఏడుపుతో నువ్వు చక్కటి ఏడుపు ఇంకా ఏడుస్తూనే ఉంటావు. తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాలి ఇది.